అందరూ గొప్పగా మా మతం గొప్పది, మా గొప్పది, మేమే గొప్పమైన సంస్కృతి, మేమే గొప్పమైన వారసులము అని చెప్పి ప్రపంచ మహాసభల్లో గొప్పగా చెప్పుకుంటున్నారు. లాస్ట్లో ఏదో బానిస దేశం నుంచి వచ్చిన వ్యక్తి కదా, 2 నిమిషాలు మాట్లాడడానికి టైం ఇద్దామని చెప్పి అతనికి స్వామి వివేకానందకు 2 నిమిషాలు మాట్లాడడానికి అనుమతించారు. ఆ యొక్క సమయంలోనే ప్రపంచంలో ఉన్న అందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటే మహిళలారా పురుషులారా అని సంభవిస్తున్నప్పుడు ఈ ప్రపంచమంతా వసుదైక కుటుంబం నాది అనే విధంగా సోదరి మనులారా, నా యొక్క సోదరి మనులారా అని అతను చెప్పగానే ఆ సభలో ఉన్న అందరూ ఉద్యుక్తై కరతల జానాలతో ఒక 10 నిమిషాలలా కొట్టడం జరిగింది. అంటే సనాతన ధర్మం ప్రపంచాన్ని తన వసుదైక కుటుంబంగా, ప్రపంచంలో ఏ భిన్న సంస్కృతులు అవలంబించినా, ఎలాంటి సంస్కృతులు అవలంబించినా ప్రతి ఒక్కరూ నా యొక్క సంస్కృతి నుంచి వచ్చిన వాళ్ళే, నా యొక్క సంస్కృతి తర్వాతనే ఈ నా సంస్కృతి మాతృక, దాని తర్వాతనే ఈ పిల్ల మతాలు అని చెప్పి గౌరవించే గొప్ప సంస్కృతి మనది. కాబట్టి